నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ టు పాన్వి వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అమ్మాయిలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, వ్లాగ్స్ కావాలి నాకైతే కమెంట్స్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే దేవుడికైతే దండం పెట్టుకుంటానండి. ఆ నెక్స్ట్ పని అయితే డోర్స్, విండోస్, కర్టెన్స్ అనేవి ఓపెన్ చేసుకుంటాను. నైట్ అంతా డోర్స్ అనేవి క్లోజ్ చేస్తాం కదా, సో స్మెల్, ఆవిరి అనేది పట్టేస్తుంది. ఎప్పుడైతే డోర్స్ అనేది ఓపెన్ చేస్తామో మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తుంది. సో నేనైతే డోర్స్ ఓపెన్ చేసుకుంటాను. టీ సెక్షన్ వచ్చి మార్నింగ్ అత్తయ్య గారు, మావయ్య గారు టీ తాగుతారు. నేను, మా హస్బెండ్ అయితే డిటాక్స్ వాటర్ తాగుతాము. మెంతి వాటర్, జీరా వాటర్ అలా తీసుకుంటాము. ఇక్కడ నేను వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్ కర్రీ వచ్చి క్యాలీఫ్లవర్ అండ్ టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందరూ కూడా యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అని చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, కానీ దాని టోటల్ డీటెయిల్స్ తెలీదు. థంబ్నెయిల్స్ పెట్టడం రాదు, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఇవన్నీ తెలియవు. అండ్ వీడియో తీయడమే కదా, తీసేస్తారు, పెట్టేస్తారు, ఇన్కమ్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. లేదండి, మనకు 5 minutesలో అయిపోయే పని 20 minutes పడుతుంది. ఎందుకంటే అలా అది పని చేస్తూ ఉండాలి, పక్క నుంచి షూట్ చేస్తూ ఉండాలి వీడియో, దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయడానికే మనకి 3 to 4 hours అనేది పడుతుంది. లాంగ్ వీడియోస్కి కానీ షార్ట్స్కి అయితే తక్కువే టైం పడుతుంది. సో ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నాయిస్ ఉండకూడదు అనమాట. అది ఎంత కష్టం చెప్పండి. ఇంట్లో ఎవరో ఒకరు తిరుగుతారు, మాట్లాడతారు, టీవీ చూస్తారు. సో ఏది కూడా సులువుగా అయితే మనకి రాదు. అమౌంట్ అనేది ఏదైనా మనం కష్టపడితేనే దానికి తగిన ఫలితం అయితే వస్తుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడైతే పన్నీర్ ఫ్రై కూడా చేస్తున్నానండి. పన్నీర్ ఫ్రై అంటే లైట్గా కారం, ఉప్పు, లైట్గా చికెన్ మసాలా వేసి ఒక అరగంట మ్యాగ్నేట్ చేస్తాను. అంతే, ఇంకేం యాడ్ చేయను. ఇదైతే మా బాబుకి అనమాట. చిన్నపిల్లలకి కదా, స్పైస్ ఎక్కువ యాడ్ చేయకూడదని నేను అలా చేస్తాను. అండ్ మనం ఎప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లోంచి పన్నీర్ ప్యాకెట్ తీస్తామో అప్పుడు కొంచెం సేపు వాటర్లో పెడితే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పన్నీర్ అనేది బాగుంటుంది. కర్రీ ఇక్కడ పక్క నుంచి అవుతుంది కాబట్టి నేను ఇక్కడ గిన్నెలు అనేది శుభ్రంగా తోమేసుకుంటున్నానండి. మనం గిన్నెలు కూడా తోముకున్నాయి బాగా డ్రై అయ్యాకే మన షెల్ఫ్స్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకుంటే మంచిదనమాట. ఇలా టబ్స్లో పెట్టుకుని బాగా డ్రై అయ్యాక పెట్టుకుంటే మంచిది. ఈ జాంకాయలు వచ్చి మా గార్డెన్లోనే హార్వెస్ట్ చేసుకున్నామండి. చాలా తీయగా అయితే ఉన్నాయి. పంచదార, బెల్లం వేస్తాం కదా, సేమ్ అలాగే. మీరైతే నమ్మరు, చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ దీంట్లో 2 రకాలు ఉన్నాయన్నమాట. కొంచెం చిన్న సైజు ఉన్న జాంకాయలు వచ్చి వేరే చెట్టువి, కొంచెం పెద్ద సైజులో ఉన్నవి వేరే చెట్టు అనమాట. పెద్ద సైజులో ఉన్నాయేమో కొంచెం చప్పగా ఉన్నాయి. చిన్న చిన్న గోలిక్కాయలు ఉన్నాయి కదా, అవి అయితే తీయగా ఉన్నాయి. సో మనం రోజుకి ఒక జాంకాయ కానీ యాపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే మంచిదండి. అది మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అనమాట. మరి మనం ఏది తింటే, ఏది తాగితే అదే వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ముందు మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుని వాళ్ళది చేంజ్ చేద్దాం. నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా కవర్స్, ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటి మీద వేస్తాం కదా ఫ్రిడ్జ్లో కవర్స్, అవైతే నేను క్లీన్ చేస్తున్నానండి. నేను మ్యాక్సిమం ఏది తోమినా షింక్లోనే తోమేస్తాను, అది అలవాటు అయిపోయింది. సో మనకి స్పేస్ అనేది బయట ఎక్కువ ఉంటే బయట తోముకుని ఎండలో గిన్నెలు ఆరబెట్టుకుంటే మంచిది. మాకు బయట ప్లేస్ ఉంది కానీ మ్యాక్సిమం ఇక్కడే అలవాటు అయిపోయింది, షింక్ దగ్గర. సో ఇక్కడే క్లీన్ చేసేస్తాను ఏది చేసినా. క్లైమేట్ కూడా ఈరోజు చాలా కూల్గా ఉంది. చినుకులు అయితే పడుతున్నాయి. కంటిన్యూగా రెయిన్ పడట్లేదు కానీ
చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అండ్ పన్నీర్ వచ్చి కట్ చేసింది మనం కొంచెం వాటర్లో స్టోర్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పన్నీర్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇవి వచ్చి ఇది ఇండోర్ ప్లాంట్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ కూడా, అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు మా మదర్ ఇచ్చారనమాట. సో నేను దాన్ని వాటర్లో అనేది పెంచుదామని నేను తీసాను. రూట్స్ కూడా బాగానే వచ్చాయి. తీసినప్పుడు కట్ అయిపోతాయేమో రూట్స్ అనుకున్నాను, పీకినప్పుడు బాగానే పీకాను, రూట్స్ వచ్చాయి. సో నేను ఇక్కడైతే కిచెన్లో షింక్ పైన అయితే పెట్టాను అనమాట. వాటర్లో పెట్టాను. రూటింగ్స్ కూడా బాగా వస్తాయి. మనం మనీ ప్లాంట్ పెట్టినప్పుడు వైట్ రూట్స్ వస్తాయి కదా, సేమ్ ఇది కూడా అలాగే వస్తాయండి. మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది అవి ప్యూరిఫై చేస్తుంది అండ్ గ్రీనరీ కూడా మంచి రిలాక్సేషన్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. సో ఈ ప్లాంట్స్ని మనం ఒక 4 days 5 days తర్వాత వాటర్ మార్చుకుంటూ ఉండాలి. ఒక 4 to 5 daysకి వాటర్ మార్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ 4 to 5 days మార్చుకోవాలి. అండ్ ఆ మొక్కల్ని కూడా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది, మంచిగా గ్రోత్ అవుతుంది. దుమ్ము గట్ట ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారంటే వెట్ క్లాత్తోనో క్లీన్ చేసుకుంటే డస్ట్ మంచిది. ఇది వచ్చి సండే వ్లాగ్ అండి. మేము సండే వచ్చి ఎవ్రీ సండే మేము పూరియే చేసుకుంటాము. 1 to 2 hours ముందే పిండి అనేది నానబెట్టుకుంటే మంచిది. పూరీలు అనేవి సాఫ్ట్గా పొంగుతాయి. అండ్ మేము ఇక్కడ మైదా యూస్ చేయము, ఓన్లీ గోధుమ పిండి యూస్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి నేను ఒక పాట్ అయితే తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్కి. దానికి స్టాండ్ కూడా వచ్చింది 3 sides. అండ్ ఇది వచ్చి పాట్ అండి. సింప్లీ ఆసమ్ అనమాట, చాలా బాగుంది. నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ నేను పిక్లో ఏదైతే చూసానో ఫోటోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. సో దీనికైతే ఒక హోల్ ఇచ్చాడు. మనం డైరెక్ట్గా దీంట్లో మట్టి వేసుకోవచ్చు, ఆర్ ఆల్రెడీ మనకి ఏమైనా చిన్న పాట్ ఉంటే దాన్ని దీంట్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే రీప్లేస్ చేసేసుకుంటున్నాను, దీంట్లో మట్టి వేయకుండా డైరెక్ట్గా. వాటర్ పెట్టాను కదా, సో ఇదైతే నేను దాంట్లో రీప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నాకు హైట్ కూడా అలా సరిపోయింది పర్ఫెక్ట్గా, చూసారా, అలా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నేను దీన్ని ఇలా రీప్లేస్ చేసుకున్నాను. సో ఈ పాట్ వచ్చి నాకు కాస్ట్ అరౌండ్ 180-170 పడింది అంతే. చాలా బాగుంది. లింక్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అయితే ఇస్తానండి. సో సండే వచ్చి ఫ్రెండ్షిప్ డే కదా, నేను మా హస్బెండ్ వచ్చి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము తాడేపల్లిగూడెంలో. ఫుడ్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది, చాలా బాగుంది. ఎవ్రీ ఐటెం చాలా టేస్ట్గా ఉంది. బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కమెంట్ చేయండి మీకు ఎవరు బెస్ట్ ఫ్రెండో. నాకైతే మా హస్బెండే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సర్వింగ్ కానీ అక్కడ సరౌండింగ్స్ కానీ చాలా బాగున్నాయి. చైర్స్ టేబుల్స్ అంతా కూడా సెటప్ అనేది మనకు ఒక ఫారెస్ట్ ఏరియా లాగా అయితే క్రియేట్ చేశారు. ల్యాంప్స్ కానీ పైన అయితే మీరు చూస్తారు ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట పైన రూఫ్కి. అక్కడ చూసారు ఒక బుద్ధ అండ్ స్నో టైప్లో క్రియేట్ చేశారు. బుద్ధ దగ్గర స్నో ఉన్నట్టుగా చాలా బాగుంది. మనం మంచిగా రిలాక్స్ అయ్యి ఫుడ్ ఎంజాయ్ చేయడానికైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ ఎవరైనా బెస్ట్ ప్లేస్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. మీరైతే ఫుల్గా సాటిస్ఫై అవుతారు. ఫుడ్ విషయంలో అయితే టేస్ట్ ఫుడ్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా ఒక ట్రీ లాగా క్రియేట్ చేశారు. సో నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.